అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిష్కరించాలని కోరుతూ రేపు విజయవాడలో ధర్నా నిర్వహించాలని చెప్పి ఆ యూనియన్ పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడిపోతూ ఉంది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు నోటీసులు ఇవ్వడం, బెదిరించడం, అదిరించడం ఇలాంటి తప్పుడు చర్యలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ ఉంది. తక్షణమే ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఆశా డే జరుగుతుంటే జిల్లాలో రాష్ట్రంలో అనేక చోట్ల పిఎస్సీల దగ్గరికి పోలీసులు వెళ్ళి బలవంతంగా ఆశా వర్కర్లకి ముందస్తు అరెస్టు నోటీసులు ఇచ్చారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో పాదయాత్ర చేయడానికి ప్రజాస్వామ్యం కావాలా? ఆ రోజు ప్రభుత్వాల అనుమతులు కావాలా? ఈ రోజున మా సమస్యలు పరిష్కరించండి, మా కనీస డిమాండ్ పరిష్కారం చేయమని చెప్పి ఆశా వర్కర్లు మేము ఒక ధర్నా చేస్తామని చెప్పి అనుమతులు అడిగితే నువ్వు అనుమతులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ఇళ్లలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇలాంటి నియంత్రిత చర్యలు పాల్పడుతున్నావు. నువ్వు ఇలాంటి తప్పుడు పనులు ఎవరైతే చేస్తున్నారో ఇటువంటి ప్రభుత్వాలకి పుట్టగతులు ఉండవు. గతంలో చరిత్ర ఇదే చెప్తా ఉంది. గతంలో ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడే కూర్చోబెట్టారు. నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి వాళ్ళు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సిఐటిని చూస్తే, అంగన్వాడీని చూస్తే, ఆశాలను చూస్తే భయం వేస్తూ ఉంది. మరి నీకు చాలా పెద్ద నీ వెనకాల యంత్రాంగం ఉంది, ఎందుకు నువ్వు భయపడాలా? అంటే సమస్యలు పరిష్కరించడం చేత కాదు కాబట్టి ఈ రకంగా ఇలాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వెంటనే ఇవాళ పోలీసులు యంత్రాంగం అన్నీ మరిచిపోయి చాలా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందండి పోలీసులకి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటిది? అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టి నోటీసులు ఇస్తారా? అంటే ఇలాంటి తప్పుడు పద్ధతులను ఇవాళ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇవాళ జిల్లాలో చేస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యలను తక్షణం వెనక్కి తీసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటూ మనం కనీసం ధర్నా చేసేటువంటి హక్కు, వాక్ స్వాతంత్రం ఇలాంటి అనేక రకాలైన హక్కులునే మనకి ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసేటువంటి చర్యలకి ఇవాళ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇప్పుడు కూడా మీకు కనీసం బుద్ధి, జ్ఞానం, విచక్షణ జ్ఞానం అనేటువంటి లేకుండా ఈ రకంగా రాష్ట్రంలో పోరాడేటువంటి వాళ్ళ మీద, ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద, అడిగేటువంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ఆశా వర్కర్లు మీకు చేతనైతే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయండి, కనీస వేతనం ఇవ్వండి. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళు సంబంధం లేని పనులు వాళ్ళతో చేస్తూ ఉన్నారు. రికార్డులు ప్రభుత్వం సప్లై చేయట్లేదు, రికార్డులకు బోర్డు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకి మెటర్నిటీ లీవ్ లేదు, మెడికల్ లీవ్ లేదు, ఇటువంటి సెలవులలో వాళ్ళతో వెడ్డి చాకరీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున అటువంటి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు చేతనైతే పరిష్కారం చేయి, లేకపోతే ఈ రోజున రానున్నటువంటి ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, అంగన్వాడీ ఆశలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే త్వరలోనే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.